ఆపరేషన్ కగార్లో దూకుడు పెరిగింది. దట్టమైన అడవుల్లో తుపాకులు గర్జిస్తున్నాయి. మావోయిస్టులకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. భద్రతా బలగాలు వారిని రౌండ్ అప్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరుగుతోంది. పోలీసులకి మావోయిస్టులకి మధ్య కాల్పులు జరుగుతున్నాయి. 25 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ కాల్పులో డిఆర్జీ జవాన్లకి మావోయిస్టులకి మధ్య ఎదురు కాల్పులు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ సిద్ధంగా ఉన్నారు. నారాయణ, డిఆర్జీ జవాన్లకి మావోయిస్టులకి మధ్య ఎదురు కాల్పుల్లో హోరాహోరీగా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎంతమంది మావోయిస్టులు హతమయ్యారు? ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా హోరాహోరీగా ఎదురు కాల్పులు భద్రతా బలగాలకు ఇటు మావోయిస్టులకు మధ్య జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మావోయిస్టులకు భారీగా నష్టం చేయకూడదని మనకి సమాచారం ఉంది. దాదాపుగా 25 మందికి పైగానే మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం ఉంది. ఇది ఇంకా పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సింది. ఎందుకంటే ఇంకా హోరాహోరీగా భీకరమైనటువంటి కాల్పులు అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి పోలిట్ బ్యూరో స్థాయిలో ఉన్నటువంటి నేతలు మృతి చెంది ఉండవచ్చు అనేది పోలీసులు వర్గాల ద్వారా మనకి సమాచారం ఉంది. అయితే ఇంకా ఎదురు కాల్పులు ముగిసిన తర్వాత దీని మీద పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూడా అబూజ్మడ్ అటవీ ప్రాంతం కానీ ఇటు కర్రెగుట్టల్లో కూడా సొచ్చుకొని వెళ్ళి మావోయిస్టుల స్థావరాలను ధ్వంసం చేస్తూ వాళ్ళ మీద పై చేయి సాధించే విధంగా పెద్ద ఎత్తున కూడా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుంది. ఈ రోజు జరిగినటువంటి కూంబింగ్ ఆపరేషన్లో ఇటు దంతెవాడ, బీజాపూర్, నారాయణపూర్ అంటే 3 జిల్లాలకు సంబంధించినటువంటి డిఆర్జీ, కోబ్రా, స్థానిక పోలీసులు బెటాలియన్ కూడా ఈ కూంబింగ్ ఆపరేషన్లో పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది. అయితే మావోయిస్టుల శిబిరం ఇక్కడ నిర్వహిస్తూ ఇక్కడ సమావేశమైనటువంటి సమాచారంతోనే దీని మీద కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొని ఎదురు కాల్పులు ఉదయం నుంచి కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా కూంబింగ్ ఆపరేషన్తో పాటు ఎదురు కాల్పులు కూడా కొనసాగుతున్నాయి. కొంతమంది కీలకమైనటువంటి నేతలు ఈ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తుంది. అయితే మృతి చెందిన వాళ్ళు అయితే ఒకళ్ళిద్దరు ఖచ్చితంగా కీలకమైనటువంటి పోలిట్ బ్యూరో స్థాయి నేతలు ఉండవచ్చు అనేది నారాయణపూర్ జిల్లా ఎస్పీ మీడియాకు అందిస్తున్నటువంటి సమాచారంలో ఆయన పేర్కొన్నారు. అయితే పూర్తి స్థాయిలో ఎన్కౌంటర్ ముగిసిన తర్వాత మృతదేహాలను గుర్తించి వాళ్ళ క్యాడర్ ఏ స్థాయిలో ఉన్నారు అనేది మనకి తెలిసే అవకాశం ఉంది. ఇటీవల జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్లో మావోయిస్టు వైపు నుంచి పెద్ద ఎత్తున కూడా ప్రాణ నష్టం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు శాంతి చర్చలు అంటూ లేఖలు విడుదల చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ కగారు కొనసాగుతుంది. వచ్చే 2026 మార్చి 31 నాటికి ఖచ్చితంగా మావోయిస్టుని పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామనేటువంటి లక్ష్యంగా పెట్టుకొని దూకుడుగా అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులు దీనికి సంబంధించి ముఖ్యంగా తప్పించుకున్నటువంటి మావోయిస్టులు కానీ మృతి చెందినటువంటి మావోయిస్టులలో ఎవరు కీలక నేతలు ఉన్నారనేది మనకి పూర్తి సమాచారం రావాల్సింది. మొత్తం మీద ఇటీవల కర్రెగుట్లకు సంబంధించి దాదాపుగా 22 రోజులు జరిగినటువంటి ఆపరేషన్లో 32 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్కి సంబంధించి 25 మందికి పైగానే మృతి చెంది ఉండవచ్చు అనేది మనకి పోలీస్ వర్గాల ద్వారా సమాచారం అవుతుంది. మొత్తం మీద మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ అనేది చెప్పవచ్చు. ఇంకా ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా 3 జిల్లాలకు సంబంధించినటువంటి భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూడా ఈ ఆపరేషన్ అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో నలువైపు నుంచి కూడా చుట్టుముట్టి మావోయిస్టులు ఎటువైపు వెళ్ళటానికి తప్పించుకోవటానికి వీలు లేకుండా పూర్తి స్థాయిలో అష్టదిగ్బంధనం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. 3 జిల్లాల సరిహద్దు ప్రాంతం కావడంతో ఇది పెద్ద కూంబింగ్ ఆపరేషన్గానే చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు మనకి తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ.